ఓం శ్రీమాత్రే నమః. కార్తీక పురాణంలో 28వ అధ్యాయము విష్ణు చక్రము దుర్వాసుని క్షమించుట. జనక మహారాజా, వింటివా దుర్వాసుని అవస్థలు? తాను ఎంతటి కోపవంతుడనెన్నను వెనుక ముందు ఆలోచింపక ఒక మహాభక్తుని చిత్తశుద్ధిని శంకించినాడు కనుక ఎంతటి గొప్పవారైనను వారు ఆచరించు కార్యములు జాగ్రత్తగా తెలుసుకొనవలెను. అటుల దుర్వాసుడు శ్రీమన్నారాయణుడి కడ సెలవు పొంది తనను వెన్నంటి తరముచున్న విష్ణు చక్రాన్ని చూచి భయపడుతూ తిరిగి మళ్లీ భూలోకానికి వచ్చి అంబరీషుని కడకేగి, అంబరీష, ధర్మపాలక, నా తప్పు క్షమించి నన్ను రక్షింపుము. నీకు నాపై గల అనురాగముతో ద్వాదశి పారాయణమునకు నన్ను ఆహ్వానించితివి. కానీ ఇంతవరకు జరిగినదంతయు విస్మరించి శరణార్థమై వచ్చిన దుర్వాసుని గావించి నీ ధర్మము నీవు నిర్వర్తింపుము అని చక్రాయుధము పలికెను. అంబరీషుడు ఆ పలుకులు ఆలకించి, నేను దేవ గో బ్రాహ్మణాదులయందును స్త్రీలయందును గౌరవము కలవాడను. నా రాజ్యములో సర్వజనుడు సుఖముగా ఉండవలెనని నా అభిలాష. కాన శరణు కోరిన ఈ దుర్వాసుని నన్ను కరుణించి రక్షింపుము. వేల కొలది అగ్నిదేవతలు, కోట్ల కొలది సూర్యమండలములు ఈ ఏకమైనను నీ శక్తికి తేజస్సుకు సాటిరావు. నీవు అట్టి తేజోరాశివి. మహావిష్ణువు లోకనిందితులపై, లోక కంటికులపై, దేవ గో బ్రాహ్మణ హింసాపరులపై నిన్ను ప్రయోగించి వారిని శిక్షించి తన కుక్షియందున్న 14 లోకములను కంటికి రెప్పవలే కాపాడుచున్నాడు. కాన నీకివే నా మనఃపూర్వక నమస్కృతులు అని పలికి చక్రాయుధము పాదములపై పడెను. అంతటా సుదర్శన చక్రము అంబరీషుని లేవదీసి గాఢాలింగాన్ని మొనర్చి, అంబరీష, నీ నిష్కళంక భక్తికి మెచ్చితిని. విష్ణు స్తోత్రము 3 కాలముల యందు ఎవరు పఠింతురో, ఎవరు దాన ధర్మములతో పుణ్య ఫలములను వృద్ధి చేసుకొందురో, ఎవరు పరులను హింసింపక, పరధనమునకు ఆశపడక, పర స్త్రీలను చెరబట్టక, గోహత్య, బ్రహ్మహత్య, శిశుహత్యాది మహాపాతకములు చేయకుందురో, అట్టివారి కష్టములు నశించి ఇహమందును పరమందును సర్వసౌఖ్యములతో తులతూగుదురు. కాన నిన్ను దుర్వాసుని రక్షించుచున్నాను. నీ ద్వాదశి వ్రత ప్రభావము చాలా గొప్పది. నీ పుణ్యఫలము మందు ఈ మునిపుంగవని తపశ్శక్తి పనిచేయలేదు అని చెప్పి సుదర్శన చక్రము అదృశ్యమయ్యను. 28వ అధ్యాయము సమాప్తము.